ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ భూమి మీద ఇప్పటివరకు జరిగిన అత్యంత ఫేమస్ అట్ ద సేమ్ టైం మోస్ట్ కాంట్రవర్షియల్ కేసెస్ ఇన్ యూఎఫాలజీ అది ట్రావిస్ వాల్టన్ యొక్క కథ. అండ్ ఇప్పటికీ కూడా ఏలియన్ అబ్డక్షన్ ఫినామినాన్ గురించి మాట్లాడేటప్పుడు ట్రావిస్ వాల్టన్ గురించి మాట్లాడకుండా ఒక్కరు కూడా డిస్కషన్ అయితే ఎండ్ చేయరంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఒకప్పుడు చాలా పెద్ద సంఖ్యలో మీడియా అటెన్షన్ని గ్రాప్ చేసి అందరూ కూడా దీని గురించి డిస్కస్ చేసుకునేలా చేసింది ఈ సంఘటన. బట్ తర్వాత దీని గురించి అందరూ మర్చిపోయినప్పటికీ కూడా 1993లో ఫైర్ ఇన్ ద స్కై అని ఒక సినిమా వచ్చింది. అండ్ ఆ సినిమా ఈ ట్రావిస్ వాల్టన్ యొక్క సంఘటన ఆధారంగా తీయబడింది. సో అప్పుడు మళ్ళీ అతని యొక్క అబ్డక్షన్ గురించి అందరికీ కూడా గుర్తొచ్చింది. మళ్ళీ అతని స్టోరీ మీద అందరూ కూడా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ వచ్చారు. అయితే ఇతని కథ విషయంలో ఎంతమంది అయితే అతను సపోర్ట్ చేస్తూ వచ్చారో అంతే మంది అతన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అంటే అతను అబద్ధం చెబుతున్నాడు, అతనే కాదు అతనితో పాటు ఆ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్న విట్నెస్లు కూడా అబద్ధాలే చెబుతున్నారు. అండ్ నిజానికి ఇదంతా కూడా వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఫేక్ స్టోరీ అని అయితే చాలా మంది భావిస్తూ ఉంటారు. అండ్ మరికొంతమంది ఏమంటారంటే వాళ్ళు మనీ మేకింగ్ స్కీమ్ కింద దీన్ని వాడుకోవడం జరిగిందని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాల్టన్ యొక్క స్టోరీ అనేది రీసెర్చర్లని, స్కెప్టిక్స్ని, లా ఎన్ఫోర్స్మెంట్ పీపుల్ని అందరినీ కూడా ఎన్నో ప్రశ్నలు వేసుకునేలా చేసింది. అండ్ వాళ్ళ యొక్క ఫీల్డ్తో సంబంధం లేకుండా అందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించేలా చేసింది. బట్ ప్రపంచం మొత్తానికి ఇప్పటికీ జవాబు దొరకని ఒక ప్రశ్న ఏంటంటే నవంబర్ 5 నుంచి నవంబర్ 10, 1975 మధ్యలో అసలు ట్రావిస్ వాల్టన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? కొంతమంది ఏమంటారంటే అతను అడవుల్లోని ఒక క్యాబిన్లోనో లేదంటే ఒక టెంట్లోనో దాక్కొని ఉన్నాడు ఆరిజోనా అడవుల్లో. అండ్ 5 రోజుల పాటు అక్కడే వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఏలియన్స్ యొక్క స్టోరీస్ అన్నీ కూడా అందరికీ తెలియజేశాడు. బట్ అదైతే మాత్రం నిజం కాదు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. కొంతమంది ఏమో అతను నిజంగానే ఏలియన్స్ ఎత్తుకొని వెళ్ళారని చెబుతూ ఉంటారు. సో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ట్రావిస్ వాల్టన్ కేసులోని కీ పాయింట్స్ కోసం. అండ్ ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వాల్టన్ నిజం చెప్తున్నాడని చెప్పడం కాదు, అలాగే వాల్టన్ అబద్ధాల కోరని చెప్పడం కూడా కాదు. అతని యొక్క కొలీగ్స్ అలాగే అతను చెప్పిన మాటలను వినడం అండ్ అక్కడ చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేయడం అండ్ ఇదంతా కూడా ఒక హోక్సా లేదంటే రియలా అని అయితే మనం అర్థం చేసుకోవడం మాత్రమే ఈ వీడియో యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద కేస్ ఆఫ్ ట్రావిస్ వాల్టన్. ఆ రోజు డేట్ నవంబర్ 5, 1975. ఆ రోజు ట్రావిస్ వాల్టన్ అలాగే అతనితో పాటుగా మరొక 6 కోవర్కర్స్ అందరూ కూడా ఒక చోట పనిచేస్తూ ఉన్నారు. అతని కోవర్కర్స్ కూడా ఈ ఎంటైర్ ఇన్సిడెంట్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషించాలనడంలో అసలు ఏ మాత్రం సందేహం అయితే లేదు. అండ్ వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాల్టన్ వయస్కులే. అంటే అతనికి అప్పుడు 22 ఏళ్ళు, వీళ్ళకి కూడా ఆల్మోస్ట్ అంతే వయసు ఉంటుంది. అండ్ వాళ్ళందరిలోకెల్లా హెడ్ మైక్ రోజర్స్. నిజానికి ట్రావిస్ వాల్టన్ కూడా అతనే బాస్. కాకపోతే ఏంటంటే వాల్టన్కి అతను పర్సనల్ ఫ్రెండ్. సో దానివలన వాళ్ళిద్దరి మధ్య చనువు ఎక్కువగా ఉండేది. అండ్ అక్కడ ఉన్న మిగతా పర్సన్స్ ఎవరంటే కెన్ పీటర్సన్, జాన్ గ్లెన్, స్టీవ్ పీస్, అలన్ డాలస్, ఆండ్రోన్ స్మిత్. వీళ్ళందరూ కూడా అక్కడే పనిచేస్తారు. వీళ్ళ యొక్క పని ఏంటంటే టింబర్ స్టాండ్ ఇంప్రూవ్మెంట్. అంటే అపాచీ స్టింగ్ గ్రేవ్స్ నేషనల్ ఫారెస్ట్లో టింబర్కి సంబంధించిన వర్క్స్ చేయడానికి వీళ్ళని హైర్ చేసుకోవడం జరిగింది. ఈ ఫారెస్ట్ అనేది ఆరిజోనాలోని స్నోఫ్లేక్ హోమ్ టౌన్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ని రోజర్స్కి అతని సభ్యులకి కూడా ఇవ్వడానికి ముందు ఒక పర్టికులర్ టైంకి అయితే దీన్ని ఎండ్ చేయాలని చెప్పడం జరిగింది ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు. కానీ వీళ్ళు ఆ టైంకి దాన్ని ఫినిష్ చేయలేకపోతున్నారు. ఇంకా కొద్ది రోజులు మాత్రమే టైం ఉంది. సో వీళ్ళ మీద ప్రెషర్ చాలా ఎక్కువగా పడుతుంది. సో ఆ టైంలో వీళ్ళు నార్మల్ వర్కింగ్ అవర్స్ కంటే ఇంకా ఎక్కువగానే పనిచేయాల్సి వస్తుంది. అయితే ఆ రోజు 6 అయింది రాత్రి. అండ్ వాళ్ళ యొక్క వర్క్ మొత్తాన్ని కూడా ముగించేసుకొని వాళ్ళ యొక్క ట్రక్లోకి అయితే ఎక్కడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ ఇళ్ల వైపు అయితే బయలుదేరుతున్నారు. అయితే అడవిలో కొంచెం దూరం ముందుకు వచ్చేసరికి వాళ్ళకి చెట్లలోంచి ఏదో వింతైన వెలుగు అయితే కనబడింది. ఆ వెలుగుని మొదట చూసి వాళ్ళు ఏమనుకున్నారంటే మేబీ అడవులోని వుడ్స్ ఏమైనా తగలబడుతున్నాయేమో అని అనుకున్నారు. కానీ దానికి దగ్గరగా వెళ్తున్న కొద్దీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అక్కడ ఒక సిల్వర్ కలర్లో ఉన్న డిస్క్ షేప్డ్ క్రాఫ్ట్ అయితే కనిపిస్తోంది. అది సుమారుగా 8 అడుగుల వెడల్పు ఉంది, 20 అడుగుల ఎత్తుంది. అండ్ అది భూమి నుంచి చాలా ఎత్తులో ఎగురుతూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు.
వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. దీన్ని చూసిన తర్వాత రోజర్స్ ఇమీడియట్గా తమ ట్రక్కి బ్రేకులు అయితే వేయడం జరిగింది. అండ్ దాన్ని చూసిన తర్వాత ఇమీడియట్గా వాల్టన్ ఆ ట్రక్లోంచి బయటకు దూకేసి ఆ డిస్క్ షేప్డ్ క్రాఫ్ట్ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. అండ్ అతను దాని దగ్గరికి వెళుతూ ఉంటే వీళ్ళందరూ కూడా అతను ఆపడానికి ట్రై చేశారు. అంటే వెనక్కి రమ్మని కేకలు వేస్తున్నారు, వద్దు వెళ్ళొద్దని వాయించడానికి ట్రై చేస్తున్నారు, కానీ అతను వినట్లేదు. అయితే ఆ ట్రక్లో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా చూస్తూ ఉండగానే ఒక బ్లూ కలర్ లైట్ ఆ క్రాఫ్ట్లోంచి వచ్చి వాల్టన్ని ఢీకొట్టింది. వాల్టన్ దాని దెబ్బకి 10 అడుగులు గాల్లోకి ఎగిరి తర్వాత కింద పడడం జరిగింది. అండ్ కింద పడిన తర్వాత అతని నుంచి ఎటువంటి చలనము లేదు. సో రోజర్స్ అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఆ డిస్క్ వాల్టన్ని చంపేసింది అనుకున్నారు. సో రోజర్స్ ఇమీడియట్గా తన యొక్క గ్యాస్ పడలను అయితే గట్టిగా తొక్కడం జరిగింది. అండ్ ఆ ట్రక్ అక్కడ నుంచి వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. అయితే కొంత దూరం ముందుకు వెళ్ళాక రోజర్స్కి మళ్ళీ అనిపించింది ఏమనంటే ప్రాణాలతో బ్రతికి ఉన్నా లేదంటే చనిపోయినా కూడా అలాగ ట్రావెల్స్ వాల్టన్ అక్కడ వదిలేసి వచ్చేయడం కరెక్ట్ కాదని అనుకున్నాడు. అందరికీ ఇదే విషయాన్ని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ ట్రక్ను మళ్ళీ ఎక్కడైతే ట్రావెల్స్ వాల్టన్ పడిపోయాడో ఆ ప్రాంతానికి అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ వాళ్ళకి ఆ డిస్కో కనబడలేదు, ట్రావెల్స్ వాల్టన్ కూడా కనబడలేదు. ఏమైందో వాళ్ళకి అర్థం కాక భయంతో చాలా వేగంగా సిటీలోకి వచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలైంది. పోలీసులు రోజర్స్ని అలాగే మిగతా వాళ్ళని కూడా కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్గా మీట్ అయింది లోకల్ షెరీఫ్ అయిన మార్లిన్ గిల్లెప్సీ అనే ఒక పర్సన్తో. ఈ వ్యక్తి వీళ్ళని ఫస్ట్ టైం చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు దేనికో భయపడుతున్నారు, ఏదో తెలియని ఆందోళన అయితే వీళ్ళ కళ్ళలో కనిపిస్తోందని అనుకున్నాడు. అండ్ ఈ విషయాన్ని అతను చాలాసార్లు తర్వాత తెలియజేశాడు కూడా. సో ఆ తర్వాత ఆ షెరీఫ్ వాళ్ళని తీసుకొని అలాగే కొంతమంది ఆఫీసర్స్ని తీసుకొని ఏ ప్రాంతంలో అయితే ట్రావెల్స్ వాల్టన్ తప్పిపోయాడని చెప్పారో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ అతను కనిపించలేదు, అతనికి సంబంధించిన ఎటువంటి ఎవిడెన్స్ కూడా కనిపించలేదు. సో వాళ్ళు మళ్ళీ తిరిగి సిటీలోకి అయితే వచ్చేసారు. కానీ ఆ తర్వాత మళ్ళీ పెద్ద మొత్తంలో సెర్చ్ గ్రూప్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అది వింటర్, టెంపరేచర్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా ఉంటున్నాయి. అండ్ ఇంకొక 2-3 రోజుల్లో టెంపరేచర్స్ అనేవి మైనస్లో కూడా వెళ్ళబోతున్నాయి, వెదర్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సో ఇమీడియట్గా వాల్టన్ని పట్టుకోవాలి, లేదంటే అతను మంచు లోపల కూరుకుపోయి గడ్డ కట్టుకుపోయి చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఎలాగైనా అతన్ని పట్టుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈవెన్ డాగ్స్ని, హెలికాప్టర్స్ని తీసుకొని వెళ్ళి మరి అతని గురించి వెతికారు. అండ్ ఒకప్పుడు ఆరిజోనాలోని అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ అది నిజానికి. కానీ ఎంత వెతికినప్పటికీ కూడా వాల్టన్ గురించి కానీ ఆ డిస్క్ గురించి కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకలేదు. బట్ ఆ తర్వాత సెర్చ్ మాత్రం ఆగలేదు, కొనసాగుతూనే ఉంది. అయితే ఆ టైంలో రోజర్స్ని అలాగే మిగతా వాళ్ళని కూడా పోలీసులు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. అంటే బహుశా వాళ్ళు ఏదైనా తప్పు చేసి దాన్ని తప్పించుకోవడం కోసం ఇలాగ అబద్ధం ఆడుతున్నారా అన్న అనుమానం అయితే వాళ్ళకి రావడం జరిగింది. అంటే బేసిక్గా ఆ సిచ్యువేషన్స్లో ఏమైనా హత్యలు జరిగినా కూడా ఇలాగ అబద్ధాలు చెప్పే అవకాశం కూడా ఉంది కదా. సో వాళ్ళలో ఎవరైనా సరే నిజాన్ని దాచడానికి, అంటే ఇంటెన్షనల్గానా లేదా పొరపాటున అతన్ని చంపేసి ఆ నిజాన్ని దాచడం కోసమే ఇలాగ యూఎఫ్ఓ స్టోరీని అయితే క్రియేట్ చేయడం జరిగిందన్న రూమర్స్ అయితే పుట్టాయి. తర్వాత వీళ్ళ యొక్క వర్క్ను ఆపేసి ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ని అయితే ఇచ్చేయడం జరిగింది. అండ్ సిచ్యువేషన్లోని సీరియస్నెస్ని అర్థం చేసుకొని అండ్ అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే చేయించాలనుకున్నారు. సో దీనికోసం వాళ్ళు పాలిగ్రాఫ్ ఎక్స్పర్ట్ అయిన సై గిల్సన్ అనే ఒక వ్యక్తిని అయితే పిలిపించడం జరిగింది. అతను లైట్ డిటెక్టర్ టెస్టులు చేయడంలో బాగా ఎక్స్పర్ట్ అని అప్పట్లో చాలా పేరుంది. అండ్ అతన్ని మొదట పోలీసులు కొన్ని ప్రశ్నలు అయితే వేయడం జరిగింది. సో ఆ తర్వాత అతను ఆ వ్యక్తులకి పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. పోలీసులు అతను అడిగిన ప్రశ్నలు ఏంటంటే అతను వాళ్ళని అడగాల్సిన ప్రశ్నలు, ఈ ప్రశ్నలు ముందు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏమని తెలియజేసిందంటే వాళ్ళు ఏమీ అబద్ధం చెప్పట్లేదు, వాళ్ళు నిజమే చెబుతున్నారు అనేది తెలియజేసింది. అండ్ వాళ్ళలో ఉన్న భయాన్ని కూడా చాలా క్లియర్గా తెలియజేసింది ఆ పాలిగ్రాఫ్ టెస్ట్. కాకపోతే ఏంటంటే మొత్తం అందరికీ కూడా పాజిటివ్గానే వచ్చింది, కానీ ఒక వ్యక్తికి మాత్రం నెగిటివ్ వచ్చింది. అతని పేరు అలెన్ డానిస్. బేసిక్గా ఈ వ్యక్తికి కొంచెం నెగిటివ్ రీడింగ్ అయితే వచ్చింది. మిగతా వాళ్ళందరూ పాస్ అయిపోయారు, ఈవెన్ రోజర్స్ కూడా పాస్ అయిపోయాడు ఆ టాస్క్లో, కానీ ఇతను మాత్రం ఫెయిల్ అవ్వడం జరిగింది. సో సోషల్ మీడియాలో అలాగే మీడియాలో ఇంట్రెస్ట్ అయితే బాగా పెరిగిపోయింది. అయితే ఈ టెస్ట్ మీద కూడా మళ్ళీ తర్వాత చాలా రకాల రూమర్స్ అయితే రావడం జరిగింది. అంటే ఈ టెస్ట్ అనేది పర్ఫెక్ట్గా చేయలేదు, అండ్ ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా
చాలా వరస్ట్గా ఉన్నాయని చెప్పి చాలామంది స్కెప్టిక్స్ అలాగే ఇంటర్వ్యూయర్స్ కూడా ఆ టెస్ట్ని తప్పు పట్టడం మొదలుపెట్టారు. అండ్ ఆ తర్వాత ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా డల్లాస్ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అంటే ఈ టెస్ట్ విషయంలో అతనికి నెగిటివ్ వచ్చింది కానీ మరే విషయంలోని కూడా అతనికి నెగిటివ్ అయితే రాలేదు. కాకపోతే ఒక విషయం తెలిసింది, అదేంటంటే వాల్టన్కి మరియు డల్లాస్కి మధ్య అంతకుముందు గొడవలు అయితే అయ్యాయి. సో మేబీ ఆ గొడవల కారణంగా అతను ఏమైనా చంపేసి ఉండొచ్చు వాల్టన్ని, అండ్ చంపేసి ఇలాగ అబద్ధం ఆడుతూ ఉండొచ్చు అని కూడా కొంతమంది అనుకుంటూ వచ్చారు. కానీ షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే November 10, 1975న వాల్టన్ సిస్టర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది మొత్తం సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మార్చేసింది. ఇంతకీ ఆ ఫోన్ కాల్ ఎవరి నుంచో తెలుసా? ట్రావిస్ వాల్టన్ నుంచి. నిజం, వాల్టన్ తనకి ఫోన్ చేయడం జరిగింది. తనకి ఫోన్ చేసి తను ప్రాణాలతోనే ఉన్నాను అని చెప్పాడు. అండ్ 5 రోజులుగా తను మాయమైపోయానన్న విషయం తెలుసుకొని అతను కూడా చాలా షాక్ అయిపోయాడు. అండ్ ఆ ఫోన్లో కూడా అతను వణుకుతూ మాట్లాడుతూ వచ్చాడు. కానీ అతను పలానా గ్యారేజ్ దగ్గర ఉన్నాను అండ్ టౌన్ ఆఫ్ హేప్ దగ్గర ఉన్నానని అయితే తన సిస్టర్కి తెలియజేశాడు. అండ్ ఇక్కడికి ఎలా వచ్చారనేది కూడా తనకు తెలియట్లేదని చెప్పాడు. అయితే ఫైనల్గా అతని ఫ్యామిలీ మెంబర్స్ ఆ గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి అతను పిక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అతను అక్కడే ఉన్నాడు. కానీ ఈ గ్యాప్లో 5 రోజులు గడిచిపోయిన విషయం మాత్రం అతనికి అప్పటిదాకా తెలియదు. అండ్ తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయానని అయితే అతను తెలియజేయడం జరిగింది. అయితే అతన్ని సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా రీకాల్ చేసుకోమని, అంటే ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకొని చెప్పమంటే అతను ఏమన్నాడంటే తనని ఆ లైట్ అనేది గట్టిగా తాకిందని, అండ్ తర్వాత నేను స్ప్రోలోకి వచ్చేసరికి నేను ఒక హాస్పిటల్లో ఉన్నానని, అంటే ఒక టేబుల్ మీద పడుకొని ఉన్నానని, నన్ను ఒక 3 ఫిగర్స్ ఫోకస్డ్గా చూస్తూ ఉన్నాయి. ఆ 3 కూడా చాలా వింతగా ఉన్నాయి. మనుషులైతే కాదు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అండ్ వాళ్ళ యొక్క ఫేసులు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. హైట్ కూడా తక్కువే ఉంది వాళ్ళది, కేవలం 5 అడుగులు మాత్రమే ఉన్నారు. టైట్ ఫిట్టింగ్ డ్రెస్సెస్ వేసుకున్నారు, ట్యాన్ బ్రౌన్ రోబ్స్ని ధరించడం జరిగింది. అండ్ వాళ్ళ యొక్క స్కిన్ కూడా ఎలా అంటే చాలా తెల్లగా మష్రూమ్ లాగా ఉంటుంది. అండ్ వాళ్ళలో ఎటువంటి క్లియర్ ఫీచర్స్ కూడా కనిపించట్లేదు అనేది అతను తెలియజేయడం జరిగింది. అండ్ వాళ్ళ ముగ్గురిని చూసిన తర్వాత ఎందుకని ఇతనికి చాలా భయం వేసి పానిక్గా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో పక్కనే ఉన్న ఒక ట్రాన్స్పరెంట్ ట్యూబ్ లాంటి ఆబ్జెక్ట్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ మీద దాడి చేయడానికి అయితే ట్రై చేశాడు. కానీ ఎంత ట్రై చేసినా కూడా ఆ ఆబ్జెక్ట్ స్మాష్ అవ్వలేదు. అండ్ అతను దాన్ని వెపన్లా వాడుకోలేకపోయాడు. బట్ ఆ ముగ్గురు కూడా అతను అక్కడే వదిలేశారు. అంటే ఇతను ఎందుకో బాగా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడని చెప్పి కొద్దిసేపు అక్కడే వదిలేద్దాం అన్నట్టుగా అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపటికి మరొక పర్సన్ ఆ రూమ్లోకి రావడం జరిగింది. ఆ పర్సన్ వీళ్ళందరికంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు అండ్ చూడడానికి కొంచెం మనిషిలాగే కనిపిస్తున్నాడు. అండ్ అతను ఒక ట్రాన్స్పరెంట్ హెల్మెట్ని అయితే ధరించడం జరిగింది. అండ్ ఆ హెల్మెట్ ఏమో ఒక ఫిష్ బౌల్ ఆకారంలో ఉంది. వాల్టన్ అతన్ని చూసి చాలా కన్ఫ్యూజన్కి గురయ్యాడు. నేను ఎక్కడున్నాను, ఏంటి ఇలాంటి వింత వింత ఆకారాలన్నీ కూడా ఒకటే చోట కనిపిస్తున్నాయి, ఇలాగ కన్ఫ్యూజన్కి గురవడం జరిగింది. ఆ వ్యక్తి తనని మరొక రూమ్లోకి తీసుకొని వెళ్ళాడని, ఆ రూమ్ అనేది చాలా పెద్దగా ఉండి మధ్యలో ఒక పెద్ద చైర్ ఉందని, అండ్ ఆ చైర్కి ఒక ఆర్మ్ మీద బటన్స్ ఉన్నాయని, మరొక ఆర్మ్ మీద ఒక లీవర్ అనేది ఉన్నదని, అండ్ అతను ఆ ప్రాంతాన్ని సడన్గా వదిలి కొంచెం వెనక్కి వెళ్ళడం జరిగిందని. సో ఆ టైంలో నేను అక్కడ ఉన్న బటన్లన్నీ కూడా ప్రెస్ చేశాను అండ్ ఆ లివర్ని పుష్ చేయడం జరిగింది. అండ్ బయట ఉన్న సిచ్యువేషన్ అనేది సడన్గా మారిపోయింది. మేము కదులుతున్నట్టుగా నాకు అనిపించింది. సో అప్పుడు నాకు అర్థమైంది ఏమనంటే నేను ఒక స్పేస్ షిప్లో ఉన్నానని. అండ్ ఆ తర్వాత మొత్తం సిచ్యువేషన్స్ అన్నీ కూడా మళ్ళీ బ్లాక్గా మారిపోయాయి. నా కళ్ళ ముందు ఏమీ కనిపించలేదు. అండ్ ఎప్పుడైతే మళ్ళీ బ్లాక్గా మారిపోయిందో కళ్ళు తెరిచి చూసేసరికి తను ఒక రోడ్డు పక్కన పడుకొని ఉన్నానని, ఆ రోడ్డు పక్కన ఒక గ్యారేజ్ ఉంది అండ్ అది హెబా యొక్క ఊరి చివరలో ఉన్నదనైతే అతను తెలియజేయడం జరిగింది. సో అక్కడ నుంచి బయటకు వచ్చి తమ కుటుంబీకులకు ఫోన్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీసులు కుటుంబీకులు అందరూ వచ్చారు, తనను కాపాడారు. ఇదైతే అతను చెబుతూ వచ్చిన కథ. అయితే ఇదంతా విన్న తర్వాత పోలీసులు ఖచ్చితంగా అతను ఏదో అబద్ధమైతే చెబుతున్నాడు అని అయితే అనుమానించడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఇలాంటి స్టోరీస్ని ఎక్కువగా నమ్మేవారు కాదు. సో అందుకని ఆ కేసును క్లోజ్ చేసేయడం జరిగింది. కానీ రీసెర్చర్లు, జర్నలిస్టులు, స్కెప్టిక్స్ అందరూ కూడా అతని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అండ్ అతని గురించి పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. సో ఈవెన్ అతని యొక్క ఆఫ్టర్ బిహేవియర్ మీద కూడా రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో తెలిసిన విషయం ఏంటంటే చచ్చి బతికిన తర్వాత, అంటే వాళ్ళు కిడ్నాప్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాల్టన్ యొక్క జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అతని యొక్క రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయని అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఆ కేసును పోలీసులు కొట్టేసినప్పటికీ కూడా తర్వాత ఆ కేసుని మళ్ళీ ప్రజల కోర్టు ముందు అయితే ఉంచడం జరిగింది. అంటే పబ్లిక్ ఒపీనియన్ అడిగారు అందరినీ కూడా, ఇది నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా అని. సో పబ్లిక్ ఒపీనియన్ కూడా కొంచెం మిక్స్డ్గానే రావడంతో పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అవ్వడం జరిగింది. సో ఈసారి వాల్టన్ యొక్క సైకలాజికల్ చేంజెస్ మీద స్టడీస్ అయితే చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ మరీ ఎక్కువ లేట్ చేసినట్టయితే మేబీ ఆ చేంజెస్ గురించి తెలియకపోవచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం త్వరగానే అతని మీద పరిశోధన అయితే చేయడం జరిగింది. బేసిక్గా మనిషి ఏదైనా ఒక ఊహించిన ప్రమాదాన్ని ఫేస్ చేసినప్పుడు అతని యొక్క నర్వస్ సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. అండ్ అతని యొక్క నర్వస్ సిస్టంలోకి స్టిమ్యులే అనేది ఎంటర్ అయ్యి అతని యొక్క సైకలాజికల్ స్టేట్ని కంప్లీట్గా మారుస్తుంది అండ్ చాలా చేంజెస్ని తీసుకొస్తుంది. ఈ చేంజెస్ని పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే డిటెక్ట్ చేస్తుంది. సో దీని ద్వారా అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనేది అయితే తెలుసుకోవాలని ట్రై చేశారు.
అయితే ఆ మెషిన్ మొదటిసారి అతని మీద ప్రయోగించినప్పుడు వాల్టన్ ఫెయిల్ అవడం జరిగింది. అంటే అతను చాలా వేగంగానే పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే తీసుకోవడం జరిగింది, కాపాడబడిన తర్వాత. అండ్ అందరూ కూడా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, కానీ ఆ ఫస్ట్ టెస్ట్ యొక్క రిజల్ట్ మాత్రం బయటికి రిలీజ్ చేయలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ టెస్ట్ని ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ అయిన జాన్ మెక్కార్థీ చేయడం జరిగింది. అఫ్కోర్స్ ఇతన్ని కావాలని డిపార్ట్మెంట్ వాళ్ళే హైర్ చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఏరియల్ ఫెనోమెనా రీసెర్చ్ ఆర్గనైజేషన్ APRO వాళ్ళు హైర్ చేసుకున్నారు. ఎందుకంటే ఇతను ఒక నేషనల్ ఎంక్వైరర్ అండ్ చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు కూడా. అయితే వాల్టన్ మెక్కార్థీ ఫస్ట్ టైం అతని మీద టెస్ట్ చేసినప్పుడు వాల్టన్ ఆ టెస్ట్లో ఫెయిల్ అవడం జరిగింది. ఆ రిజల్ట్స్తో అతను సాటిస్ఫై అవ్వలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే వాల్టన్ అప్పటికి చాలా హైలీ ఎజిటేటెడ్ స్టేట్లో ఉన్నాడు, అంటే అదొక టైప్ ఆఫ్ భ్రాంతిలో ఉన్నాడు. సో దాని కారణంగా రిజల్ట్స్ అనేవి ఎఫెక్ట్ అయి ఉండొచ్చని అయితే అతను అభిప్రాయపడడం జరిగింది. సో ఆ రిజల్ట్స్ని బయటికి పబ్లిష్ చేయకుండా మరొక టెస్ట్ అయితే కండక్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు. అండ్ అనుకున్నట్టుగానే త్వరగానే వాల్టన్ మీద ఇంకొక టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ వాల్టన్ ఆ టెస్ట్లో పాస్ అయిపోయాడు కూడా. అండ్ అప్పుడు APRO అలాగే నేషనల్ ఎంక్వైరర్ వీళ్ళంతా కూడా ఆ రిజల్ట్స్ని పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ అప్పుడు APRO వాళ్ళు ఒక మాట కూడా అనడం జరిగింది. అదేంటంటే ఇప్పటి వరకు జరిగిన UFO అబ్డక్షన్స్లోని అత్యంత ముఖ్యమైన సంఘటన ఇది. అండ్ ఏలియన్ అబ్డక్షన్ కేసెస్లో ది మోస్ట్ పాపులర్ కేసుల్లో ఇది కూడా ఒకటనైతే తెలియజేయడం జరిగింది. సో అప్పుడు స్కెప్టిక్స్ దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. చాలామంది దీన్ని తప్పుపట్టారు కూడా. అండ్ స్నోఫ్లేక్లోని ఫిలిప్ క్లాస్ అనే ఒక వ్యక్తి దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. అతను ఏంటంటే చాలా మంచి UFO కమ్యూనిటీ రీసెర్చర్గా పేరు తెచ్చుకున్నాడు. అండ్ UFO కమ్యూనిటీలో షెర్లాక్ హోమ్స్ ఆఫ్ ది UFO అని కూడా పేరు తెచ్చుకున్నాడు ఆయన. అండ్ G-ఫోర్స్ ఫోరెన్సిక్స్లో కావచ్చు, తర్వాత వేరు రకాల పరిశోధనలో కావచ్చు, అతనికి చాలా మంచి పేరు అయితే ఉంది. అయితే క్లాస్ ఏమని చెప్పాడంటే వాళ్ళు ఏ రోజైతే మొదటి టెస్ట్ రిజల్ట్ని కావాలని దాచడం జరిగిందో అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళు చాలా పెద్ద పొరపాటు చేశారు. వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని చూపించకుండా మనందరి ఫోకస్ని కూడా దాని మీద షిఫ్ట్ చేసి అండ్ అది కూడా ది బెస్ట్ ఏలియన్ అబ్డక్షన్ కేసుగా దాన్ని ప్రపంచం ముందుకు ఉంచాలని అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇదైతే మాత్రం కరెక్ట్ కాదని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ని కూడా ఆయన క్రిటిసైజ్ చేయడం జరిగింది. చిన్నపిల్లలకి అడిగినట్టుగా క్వశ్చన్స్ అడిగారు. నిజానికి ఇది ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ లాగా నాకు ఏమాత్రం అనిపించట్లేదు అయితే ఆయన తెలియజేయడం జరిగింది. సో ఆ రిజల్ట్స్తో సాటిస్ఫై కాలేదని చెప్పారు. అయితే 1993లో సైగిల్సన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సైగిల్సన్ అంటే రోజెస్కి మరియు మిగతా వాళ్ళకి మొట్టమొదటిగా టెస్ట్ చేసిన పర్సన్. అప్పుడు వాల్టన్ లేడు. అతను మళ్ళీ ముందుకు రావడం కారణం ఏంటంటే రోజెస్ మీద అలాగే డల్లాస్ మీద మరొక టెస్ట్ అయితే చేయడం జరిగిందంట అప్పట్లో. అండ్ ఆ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ ఏమో ఇన్కన్క్లూజివ్గా ఉన్నాయని అయితే అతను తెలియజేయడం జరిగింది. మిగతా ముగ్గురు మాత్రం అన్ని టెస్టులోని పాస్ అయిపోయారు, కానీ వీళ్ళిద్దరు మాత్రం లాస్ట్ టెస్ట్లో పాస్ అవ్వలేదని అయితే తెలియజేయడం జరిగింది. అప్పటి వరకు ఈ విషయం గురించి కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. సో స్కెప్టిసిజం అనేది అలా పెరుగుతూ వచ్చింది. ఆ టైంలో మైకల్ శర్మర్ అనే ఒక స్కెప్టిసిజం రైటర్ వాల్టన్ యొక్క క్లెయిమ్స్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే పాలిగ్రాఫ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా జరగలేదు, ఒకవేళ జరిగినప్పటికీ కూడా పాలిగ్రాఫ్ అనేది మనకి నిజాన్ని తెలియజేయడానికి అయితే మాత్రం పనికిరాదు. అండ్ నా దృష్టిలో ట్రావిస్ వాల్టన్ని ఏలియన్స్ ఎత్తుకెళ్ళిపోలేదు, ఎందుకంటే నిజంగానే ట్రావిస్ వాల్టన్ని ఏలియన్స్ ఎత్తుకెళ్ళిపోయినట్టయితే ఆ తర్వాత జరిగే పరిస్థితులన్నీ కూడా ఇలాగ ఉండేవి కాదు, ఇంకొకలా ఉండేవని అయితే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో 1975లో నిజానికి ఏం జరిగిందనేది ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదని చెబుతూ వచ్చాడు. అయితే చాలామంది దీన్ని ఒక హోక్స్ అని కొట్టిపారేయడం జరిగింది. క్లాస్ మాత్రమే కాదు, ఇంకా చాలామంది స్కెప్టిక్స్ కూడా వాల్టన్ మీద అతని యొక్క కోవర్కర్స్ మీద డౌట్ పడుతూ వచ్చారు. వీళ్ళు కావాలనే ఇది చెప్పడం జరిగింది, వీళ్ళు అన్నీ కూడా అబద్ధాలే చెబుతూ వచ్చారు, నిజానికి ఇలా ఏమీ జరగలేదని వాళ్ళందరూ అనుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క వర్క్. ఆ 7 క్రూ మెంబర్స్ కూడా ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అండ్ అది ఆల్రెడీ ఎండింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. వాళ్ళందరూ కూడా హెవీగా వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు కనుక ఆన్ టైంలో వర్క్ చేయలేకపోయినట్టయితే వాళ్ళకి ఫైనాన్షియల్ పెనాల్టీస్ కూడా పడే అవకాశం అయితే ఉందని అయితే ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పడం జరిగింది కదా. వాళ్ళంతటా వాళ్ళుగా తప్పుకున్నా లేదంటే పని చేయలేకపోయినా నిజంగానే వాళ్ళ మీద పెనాల్టీస్ అయితే పడేవి. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళకి ఆ కేసు అనేది చుట్టుకోవడంతో ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళే వాళ్ళని కాంట్రాక్ట్ నుంచి తప్పించేసి వాళ్ళ జాబ్ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు పెనాల్టీ అయితే ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఆ స్టోరీని ఎండ్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళకి శాలరీస్ కూడా వచ్చేసాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఈ జరిగిన సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకొని మనీ సంపాదించారు, వాళ్ళందరికీ కూడా ప్రాఫిటే వచ్చిందని అయితే చాలామంది అభిప్రాయపడతారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రావిస్ వాల్టన్ యొక్క స్టోరీ అనేది UFO అబ్డక్షన్స్ చరిత్రలోనే ది బెస్ట్ అని చెప్పి మనకి ఎప్పుడైతే బయటకు వచ్చిందో ట్రావిస్ వాల్టన్కి నేషనల్ ఎంక్వైరర్ నుంచి బెస్ట్ UFO కేస్ ఆఫ్ ద 1975గా $2,500 చెక్ అయితే వచ్చింది. అప్పట్లో $2,500 అంటే చాలా ఎక్కువ. అండ్ వాల్టన్కే కాదు మిగతా 6గురికి కలిపి మరొక $2,500 అయితే వచ్చాయి. సో దీని కారణంగా వాళ్ళు కావాలని ఈ డబ్బుల కోసమే ఇంత అబద్ధాలు ఆడడం జరిగిందని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు.
అయితే వాళ్ళ యొక్క సిచ్యువేషన్ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఏదో ఇప్పుడు వచ్చి ఈ కొంచెం డబ్బుల కోసం అని చెప్పి వాళ్ళు ఫారెన్ సర్వీస్ వాళ్ళ కాంట్రాక్ట్ ఎందుకని ఆపేసుకుంటారు. నిజానికి ఫారెన్ సర్వీస్తో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నట్టయితే మొత్తం అన్ని కాంట్రాక్ట్స్ కూడా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ నిజానికి ఇప్పుడు వీళ్ళు సంపాదించుకున్న డబ్బు కంటే ఇంకా ఎక్కువ డబ్బే వచ్చేది వాళ్ళకి. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెబుతారని అయితే చెబుతూ వచ్చారు. అండ్ ఆ తర్వాత స్టీవ్ పీస్ అనే ఒక వ్యక్తి తర్వాత బయటకు వచ్చి మరొక విషయాన్ని తెలియజేయడం జరిగింది. అదేంటంటే ఇదంతా కూడా హోక్స్ అని చెప్పమని చెప్పి తనకి ఒక వ్యక్తి $10,000 ఇస్తానని అయితే తెలియజేయడం జరిగింది. అండ్ తను ఆ మాటని కాదు అన్నానని, ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశానని. అండ్ ఇంకొంతమంది ఏమన్నారంటే నిజానికి ఇది మిగతా వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని కేసు, కేవలం రోజర్స్ మరియు వాల్టన్ ఇద్దరు కలిసి ఈ ప్లాన్ అయితే చేయడం జరిగింది అండ్ మిగతా వాళ్ళని బలవంతంగా నమ్మించడం జరిగింది. సో అందరూ కూడా అలాగే చెప్పడం జరిగిందని అయితే అభిప్రాయపడుతూ వచ్చారు. బట్ ఏది నిజమన్నది అయితే మాత్రం వాళ్ళకు కూడా క్లారిటీగా అయితే తెలియదు. జస్ట్ ఇవన్నీ కూడా కొన్ని అనాలిసిస్లు మాత్రమే. అండ్ అక్కడ కావాలని వీళ్ళు కొన్ని బెలూన్స్తో లైట్ అని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ వాల్టన్ అక్కడ యాక్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళందరినీ కూడా రియల్ విట్నెస్ లాగా మార్చుకోవడం జరిగిందని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ చెప్తున్నాను కదా, ఆ విషయంలో ఎవరికి కూడా క్లారిటీ అయితే లేదు. కానీ మరికొంతమంది ఏమంటారంటే వాళ్ళు ఎందుకని ఏలియన్ స్టోరీనే క్రియేట్ చేశారు, వాళ్ళకి చాలా రకాల ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. అంటే వేరొకరెవరో కిడ్నాప్ చేశారని కూడా చెప్పొచ్చు, లేదంటే ఇంకెవరో చంపడానికి ప్రయత్నించారని కూడా చెప్పొచ్చు, ఇంకేమైనా చెప్పొచ్చు. కానీ ఇలా చేయకుండా ఏలియన్సే ఎత్తుకెళ్ళిపోయారు అని అయితే ఎందుకు చెబుతారు వాళ్ళు ఒకవేళ క్రియేట్ చేసినట్టయితే అని మరికొంతమంది అడుగుతూ ఉన్నారు. అయితే చాలామంది ఏమంటున్నారంటే ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు 2 వారాల క్రితమే టీవీలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా అనేది బెటీ మరియు బార్నీ హిల్ అబ్డక్షన్ కోసం. సో వాళ్ళ యొక్క కథ ఆధారంగా వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి ఈ టైప్ ఆఫ్ స్టోరీని అయితే క్రియేట్ చేయడం జరిగిందని చెబుతూ ఉంటారు. అండ్ కొంతమంది స్కెప్టిక్స్ వాల్టన్ యొక్క పాస్ట్ గురించి తెలుసుకున్నారు. అప్పుడు అతని గతం కూడా UFOలతో లింకప్ అయిందని అయితే వాళ్ళకి అర్థమైంది. అంటే అతని ఫాదర్ కూడా UFOల్ని గట్టిగా నమ్ముతూ ఉంటాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అతని మదర్ కూడా ఒకసారి ఈ UFOల్ని చూసినట్టుగా తెలియజేసిందని కూడా అందరూ చెప్పారు. అండ్ వాల్టన్ చిన్నప్పటి నుంచి కూడా UFOల గురించి స్టోరీస్ వింటూ పెరిగాడు. అండ్ వాల్టన్ బ్రదర్ కూడా చిన్నప్పటి నుంచి ఏలియన్స్కి సంబంధించిన స్టోరీస్ని అందరికీ చెబుతూ వచ్చేవాడంట. అంటే అతన్ని ఏలియన్స్ వెంటాడేవారని, ఏలియన్స్ ఎత్తుకెళ్ళిపోయారని, ఇలాగ చాలా రకాల స్టోరీస్ని చెబుతూ పెరిగాడంట. అండ్ వాల్టన్ కూడా తన ఫాదర్ యొక్క ఇంట్రెస్ట్ని అందిపుచ్చుకున్నాడని, UFOస్ అంటే అతనికి కూడా ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్ అని, అండ్ ఈవెన్ అంతకు ముందు కూడా అతన్ని ఏలియన్స్ ఎత్తుకెళ్ళిపోయారని అతను చెప్పినట్టుగా చాలా మంది అయితే తెలియజేయడం జరిగింది. ఈవెన్ రోజెస్ కూడా చెప్పాడు ఇదే మాటని. అండ్ ఆ రోజు మిస్ అయిపోయిన రోజు వాల్టన్ తన యొక్క వెహికల్ని దిగి ఆ UFO వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటంటే అతనికి ఏలియన్స్ మీద, UFOస్ మీద ఉన్న అమితమైన ఇంట్రెస్ట్ అని అయితే రోజెస్ తెలియజేశాడు. అండ్ వాల్టన్ యొక్క స్టోరీ అనేది మేబీ వినడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉండొచ్చు. అండ్ అతని యొక్క అబ్డక్షన్ స్టోరీస్ అనేవి అంతకుముందు అబద్ధమై ఉండొచ్చు. బట్ అప్పుడు మాత్రం అతను ఆ ట్రక్లోంచి నిజంగానే దిగాడు అండ్ అతను అక్కడ నుంచి UFO వైపు అడుగులు వేశాడు. దానికి రీజన్ అతనికి ఏలియన్స్ అంటే ఉన్న హై లెవెల్ ఇంట్రెస్టే. అయితే తర్వాత వాల్టన్ మళ్ళీ సేఫ్గా తిరిగి వచ్చిన తర్వాత అతని మీద హిప్నోటిక్ రిగ్రెషన్ ట్రీట్మెంట్ అయితే అప్లై చేయడం జరిగింది. అండ్ దాని కారణంగా అతను ఏమైనా బయటకు చెబుతూ ఉండొచ్చు అని అయితే కొంతమంది అనుకున్నారు. కానీ వాల్టన్ తన యొక్క వెబ్సైట్లో 2019లో ఒక మ్యాటర్ అయితే రాయడం జరిగింది. ఏమనంటే నేను హిప్నోసిస్ టైంలో అసలు ఎటువంటి రీకాలింగ్ని కూడా చేసుకోలేకపోయినా నా ఎక్స్పీరియన్సెస్ని. అండ్ అంతకు ముందు నాకు ఏం గుర్తుందో అది మాత్రమే చెప్పగలుగుతున్నాను నేను. దీనివల్ల నాకు కొత్తగా ఏ విషయం కూడా గుర్తు రాలేదు. జస్ట్ నాలోని యాంగ్జైటీ అయితే పెరిగింది. బట్ పోయిన నా మెమరీస్ని అయితే మాత్రం ఇది తీసుకురాలేకపోయిందని అయితే అతను తెలియజేయడం జరిగింది. అండ్ ఇది కూడా కొంచెం కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్గా మారిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఒంటి మీద ఎంత వెయిట్ ఉండాలనేది కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది కూడా చాలామంది తప్పుగా చూపిస్తూ వస్తున్నారు. అంటే వాల్టన్ మీద అలాగే మిగతా వాళ్ళ మీద కూడా ఈ వెయిట్ని తక్కువ పెట్టారు. సో వీళ్ళందరికీ కూడా బయట నుంచి సపోర్ట్ అయితే ఉంది, అఫీషియల్స్ నుంచి సపోర్ట్ అయితే ఉందని అయితే కొంతమంది అభిప్రాయపడుతూ వచ్చారు. అండ్ చాలామంది అయితే మాత్రం ఫైనల్గా ఈ టెస్ట్ అనేవి సరైన పద్ధతిలో జరగలేదు, రాంగ్గా జరిగాయని అయితే అభిప్రాయపడుతున్నారు. బట్ ఎలా జరిగినప్పటికీ కూడా ఫైనల్గా ఈ టెస్ట్ని కోర్టులో వాడలేదు. అంటే దీని ఒక ప్రూఫ్ లాగా వాడుకోవడం జరగలేదు. సో అలాంటప్పుడు దీన్ని మనం పెద్దగా కన్సిడర్ చేయక్కర్లేదని కూడా మరి కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ ఇదంతా జరిగి సుమారుగా 40 ఏళ్ళు దాటిపోయింది. అండ్ ఇప్పటికీ కూడా అతనైతే మాత్రం నేను నిజమే చెప్తున్నానని అయితే అంటూ ఉన్నాడు. బట్ ఈ ఎంటైర్ స్టోరీ మీద ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ కొన్ని సినిమాలు వచ్చిన తర్వాత మాత్రమే బయటికి వచ్చింది. అండ్ అందరికీ మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగింది. పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు ఆ టైంలో మరొక ఏలియన్ అబ్డక్షన్ అనేది జరగడంతో దాని గురించి హైప్ క్రియేట్ చేయడం కోసం ఈ సినిమా అనేది తీయడం జరిగింది. సో అలాగే అందరికీ కూడా ఇది మళ్ళీ తెలిసింది. అయితే వాల్టన్ ప్రస్తుతం అయితే మాత్రం తన యొక్క లైఫ్ను నార్మల్గా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కానీ UFO సర్కిల్లో అయితే మాత్రం అతనికి చాలా మంచి పేరు అయితే వచ్చేసింది. UFO ఈవెంట్లో చాలా చోట్ల వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఎన్నో డాక్యుమెంటరీస్లో కూడా కనిపించాడు ఇతను. అండ్ అది కూడా అతని కేసుకి సంబంధించింది. అండ్ అతని పుస్తకం ఫైర్ ఇన్ ద స్కై దీన్ని మొట్టమొదటిసారిగా 1978లో పబ్లిష్ చేశారు. అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు అత్యంత ఎక్కువగా చదివిన ఏలియన్ అబ్డక్షన్ బుక్స్లో ఇది కూడా ఒకటి. అయితే ఎంత జరిగినప్పటికీ కూడా
వాల్టన్ క్రిటిసిజంని అలాగే ఫేకింగ్ ఎక్వెషన్స్ని కూడా ఫేస్ చేస్తూనే వచ్చాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంటర్నెట్లో అతని మీద చాలామంది నెగిటివ్ ప్రచారాలు కూడా చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత అతను ఒకసారి ఒక షోకి వెళ్ళడం జరిగింది. ఆ షో పేరేంటో తెలుసా? ది మోస్ట్ పాపులర్ ఫాక్స్ టీవీ షో. అండ్ దాంట్లోకి అతను 2008లో వెళ్ళి నిజమేంటో అందరికీ చెబుతానని చెప్పాడు. అండ్ ఆ టైంలో కూడా తను ఎప్పుడూ చెప్పే మాటలనే చెప్పడం జరిగింది. కానీ అక్కడ జరిగిన ఒక పోలీగ్రాఫ్ టెస్ట్ అనేది వాల్టన్ అన్నీ కూడా అబద్ధాలే చెబుతున్నాడు, వాల్టన్ చెప్పింది ఏది కూడా నిజం కాదని అయితే తేల్చడం జరిగింది. సో ఈ షో జరిగిన కొన్ని రోజుల తర్వాత వాల్టన్ బయటకు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమనంటే ఆ షో వాళ్ళందరూ కూడా కావాలని కొన్ని రాంగ్ మెథడ్స్ని అయితే ఉపయోగిస్తున్నారు. అండ్ యూఎస్లో ఇంతకుముందు ఎక్కడ కూడా వాటిని యాక్సెప్ట్ చేయలేదని అయితే చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆ ప్రొడ్యూసర్స్ దాన్ని కావాలని అలాగ ఎడిట్ చేయడం జరిగింది. బట్ నిజానికి క్లైమాక్స్ అలా జరగలేదని అయితే అతను చెబుతూ వచ్చాడు. సో ఇలాగ చాలా రకాల కాంట్రవర్సీలు అయితే నడిచాయి. బట్ ఇప్పటికీ కూడా చాలా మంది అతను నమ్మని వాళ్ళు అయితే ఉన్నారు. కానీ 2012లో స్టీవ్ పీర్స్ బయటకు వచ్చి మొత్తం సైలెన్స్ని బ్రేక్ చేశాడు. అంటే అతను ఓపెన్ మైండ్ టీవీలోకి వెళ్ళి నవంబర్ 5, 1975 నుంచి నవంబర్ 10, 1975 వరకు ఏం జరిగిందో, క్లాస్ తనకి $10,000 ఆఫర్ చేయడం, ఇలాంటి వాటన్నిటి గురించి కూడా క్లియర్గా చెప్పేయడం జరిగింది. సో అప్పుడు వాల్టన్కి సపోర్ట్ అనేది మరింత పెరిగింది. అండ్ ఆ టైంలో బయట నుంచి కూడా సపోర్ట్ అనేది రావడం స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత ట్రావిస్ వాల్టన్ కొన్ని సినిమాలను యాక్సెప్ట్ చేయడం జరిగింది అతని స్టోరీకి సంబంధించి. కానీ ఈసారి స్టోరీ విషయంలో అతను చాలా బాగా ఫోకస్డ్గా ఉంటున్నాడు. ఎందుకంటే కాంట్రవర్సీని కంటెంట్ క్రియేట్ చేయకూడదు అండ్ ఫేక్ స్టోరీస్ని కూడా క్రియేట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో కంటెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అండ్ అతనికంటూ ఒక ఓన్ వెబ్సైట్ కూడా ఉంది. ఆ వెబ్సైట్లో అతను అందరూ అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ ఇస్తూ వచ్చాడు. అండ్ కొన్ని కామన్ ఆన్సర్స్ అయితే పెట్టేయడం జరిగింది. అయితే కొత్తగా సపోర్ట్ పెరిగిందన్నాను కదా, అది ఎలాగంటే ఇంటర్నెట్ ఫామ్స్లోని టీవీ షోస్లోని కూడా అతనికి చాలా క్రేజ్ పెరిగింది. అండ్ అదే టైంలో వాల్టన్ని ఒక వ్యక్తి కలవడం జరిగింది. ఆ వ్యక్తి వాల్టన్ని కలవక ముందు వరకు కూడా వాల్టన్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉండేది. కానీ వాల్టన్ కలిసిన తర్వాత వాల్టన్ మీద అతనికి పాజిటివ్ ఒపీనియన్ అయితే వచ్చింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే UFO రీసెర్చర్ అయిన జేపీ రాబిన్సన్. ఈ వ్యక్తి అంతకుముందు వాల్టన్ నమ్మేవాడు కాదు. కానీ ఆ తర్వాత వాల్టన్ని కలిసి మొత్తం సిచ్యువేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడిన తర్వాత అతను బ్రిటిష్ దేశానికి చెందిన డైలీ ఎక్స్ప్రెస్ అనే ఒక న్యూస్ పేపర్కి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఏమని చెప్పాడంటే, నిజంగా ఇతనితో నేను స్పెండ్ చేసిన టైం అనేది చాలా క్వాలిటీ టైం. ఇతని యొక్క ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత ఇతను అబద్ధాలు చెప్పట్లేదు, మొత్తం అంతా కూడా నిజమే చెప్తున్నాడని అయితే నాకు అనిపించిందని అయితే చెప్పి వాల్టన్కి మరింత బూస్టప్ని అయితే ఇవ్వడం జరిగింది. సో అలాగా ఈ కథ అనేది స్కైఫై సినిమా లాగా హై లెవెల్ చేంజెస్ని అయితే చూస్తూ ఫైనల్గా ఒక ఎండ్ లేకుండా పోయింది. సో అలాగే ట్రావిస్ వాల్టన్కి ఇంటర్నేషనల్గా చాలా గుర్తింపు అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అతను చేసింది మిస్టేక్, అతను చేసినంతా కూడా ఫేక్ అని అభిప్రాయపడే వాళ్ళ సంఖ్య అయితే మాత్రం లేకపోలేదనే చెప్పాలి. అయితే రాబిన్సన్ ఇచ్చిన స్టేట్మెంట్స్ జవాబుల్ని క్రియేట్ చేయకపోగా మరికొన్ని ప్రశ్నలు క్రియేట్ చేసింది. అంటే రాబిన్సన్ ఏమని చెప్పాడంటే, నిజానికి వాల్టన్ని వాళ్ళందరూ కూడా పైకి తీసుకుని వెళ్ళి చంపేశారు, కానీ ఆ తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చాక అతను ప్రాణాలతో బతికాడని అయితే తెలియజేయడం జరిగింది. సో ఇది కూడా చాలా రకాల కాంట్రవర్సీలకు అయితే దారితీసింది. సో ఏంటంటే అసలు ఏం జరిగిందనే క్లారిటీ అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా రాలేదు ఇతని యొక్క సంఘటనలో. సో ట్రావిస్ వాల్టన్ చెప్పిందంతా కూడా నేను నమ్ముతున్నాను, అది నిజంగానే జరిగింది, మీరు కూడా ఖచ్చితంగా నమ్మాల్సి ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన సరైన ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో అయినా సరే దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు దొరికే అవకాశం ఉంది. అప్పుడు మాత్రమే మనకి పెద్ద పిక్చర్ అనేది రివీల్ అవుతుందని అయితే ఆయన తెలియజేయడం జరిగింది. బట్ ఫైనల్గా ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పటికీ ఇది ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్కి తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై నౌ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రోడక్ట్ ₹250 రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.